Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 500 గ్రామ్స్ మటన్ పీసెస్ని ఇలా పెద్ద సైజెస్లో తీసుకోవాలి. మటన్ త్వరగా ఉడకడానికి నేను 2 టీ స్పూన్ పపాయా పేస్ట్ వేస్తున్నాను. పపాయాకి బదులు పైనాపిల్ పేస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి మటన్ త్వరగా ఉడికేందుకు యూజ్ అవుతాయి. వీటి బదులు బయట సూపర్ మార్కెట్లో దొరికే మటన్ టెండరైజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను పపాయాని ఇలా పేస్ట్ చేసుకుని వేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అంతా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ అంతా మ్యారినేట్ చేసుకోవాలి. మార్నింగ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి 500 గ్రామ్స్ బాస్మతి రైస్, 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. లైక్ 2 బిర్యానీ ఆకులు, 3-4 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం సోంపు, కొంచెం షాజీరా, 5-6 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, కొన్ని మిరియాలు, 5 యాలకులు, ఒక జావిత్రి, 3 అనాస పువ్వులు. తర్వాత బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అరకప్పు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 4 టీ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, 5 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి. ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక ఆనియన్ స్లైసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నైట్ అంతా మ్యారినేట్ చేసుకున్న మటన్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. కొన్ని స్పైసెస్ని రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా వేసుకోవాలి. కొంచెం పుదీనాని రైస్లో వేసుకోవడానికి పెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇంకొంచెం రైస్లో వేయడానికి పెట్టుకోవాలి. పెరుగు వేసుకోవాలి. టొమాటో పేస్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా వేసుకొని దాన్ని కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టే విధంగా కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఏ ఆయిల్లో అయితే ఆనియన్స్ ఫ్రై చేసామో అదే ఆయిల్ని 5-6 గరిటెలు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే ఆనియన్స్ ఫ్లేవర్ ఆ ఆయిల్లో ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. వేడివేడి ఆయిల్ని వేసుకున్నాం కాబట్టి ఇలా స్పూన్తో బాగా కలుపుకొని ఈ మటన్ని మళ్ళీ ఇంకో 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే మటన్ త్వరగా ఉడికి జ్యూసీగా వస్తుంది. తర్వాత బిర్యానీ దమ్ చేయడానికి ఇలాంటి వెడల్పైన వెజల్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఈ వెజల్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. రైస్ కుక్ చేయడానికి ఒక సపరేట్ వెజల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో రైస్కి సరిపడా ఉప్పు కంటే ఇంకొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకుంటే రైస్కి కరెక్ట్ సాల్టీనెస్ వస్తుంది. ఇదే వాటర్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మిగిలించి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలానే మిగిలించి పెట్టుకున్న గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న 500 గ్రామ్స్ బాస్మతి రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ కొంచెం కుక్ అయ్యాక అంటే 50% కుక్ అయ్యాక రైస్ని ఒక లేయర్లా మటన్ పీసెస్ పైన వేసుకోవాలి. పైన కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత
ఇంకొంచెం కుక్ అయిన రైస్ని అంటే 80% కుక్ అయిన రైస్ని ఇలా ఇంకో లేయర్లా వేసుకోవాలి. సో రైస్ మొత్తం వేసేసాక మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా ఎల్లో ఆర్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్ నెయ్యిని పైనుంచి ఇలా వేసుకోవాలి. చాలామంది ఇదే స్టేజ్లో రోజ్ వాటర్ కూడా వేసుకుంటారు, కానీ డాబర్ రోజ్ వాటర్ మాత్రం వేయొద్దు. నేను చాలామంది యూట్యూబర్స్ డాబర్ రోజ్ వాటర్ వేయడం చూశాను, కానీ డాబర్ రోజ్ వాటర్ ఎడిబుల్ కాదు. అంటే కేవలం మన హెయిర్కి, స్కిన్కి యూస్ చేసుకోవడానికి తప్ప తినడానికి కాదు. వంటకి యూస్ చేసే రోజ్ వాటర్స్ వేరే ఉంటాయి, లైక్ ఎడిబుల్ రోజ్ వాటర్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే అవి వేసుకోవచ్చు. కానీ డాబర్ రోజ్ వాటర్ మాత్రం వేయొద్దు, అందులో కెమికల్స్ ఉంటాయి, నాట్ సేఫ్ టు ఈట్. సో లాస్ట్లో స్టీమ్ బయటకి పోకుండా ఇలా పిండితో కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ సీల్ చేసుకోవాలి. అడుగు మాడకుండా ఇలా పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఈ బిర్యానీ వెజల్ పెట్టి హై ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్, ఆ తర్వాత లో ఫ్లేమ్లో 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మంచి స్టీమ్ వచ్చిందంటే బిర్యానీ కుక్ అయిపోయినట్టు. దట్స్ ఇట్, పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ రెడీ. టేస్టీగా జ్యూసీ మటన్ దమ్ బిర్యానీని సలాడ్ అండ్ రైతాతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.